హిందూపూర్లో వైసీపీ అయితే సామాన్యంగా రాదు. నేను పక్కా వైసీపీనే, కానీ హిందూపూర్లో అయితే సామాన్యంగా రాదు. జగన్ మొన్న అసెంబ్లీకి పోయిండు, చూసావా? అసెంబ్లీకి పోయిండు, 10 నిమిషాలు ఉండి రిటర్న్ వచ్చిండు. భయపడ్డాడు జగన్ అయితే సామాన్యంగా భయపడ్డాడు. ఎందుకని? అది వాళ్ళ బ్లడ్ లో ఉంది. జగన్ వాళ్ళ బ్లడ్ లో ఉంది, వాళ్ళ ఆయన తరపు దీంట్లో వాళ్ళ బ్లడ్ లో ఉంది. భయపడాడు జగన్. భయం అనే మాట అయితే లేదు, కానీ ఆయన ఏం చేస్తాడో ఈయన ఏం చేస్తాడో మనకు తెలియదు. అది మనం చూడాలి. ఆయన అయితే భయపడ్డు. ఇంక ఈ పక్క లెజెండ్ అంటే అది డేంజర్ పార్టీనే. ఎవరు అది? బాలకృష్ణ. అవునా? భయపడ్డా బాలకృష్ణ కూడా? ఆయన ఆపద భయపడాలి, ఆయన అదే పట్టినా. ఇంకా వాళ్ళ అన్నంటే ఇంకా భారీగా ఉంటాడు. హిందూపూర్లో నిలబడ్డారు అనుకో, బాలకృష్ణ జగన్, ఎవరు గెలుస్తారు? హిందూపూర్లో అయితే టాపర్ బాలకృష్ణకు మించి ఎవడు రాళ్ళు. అప్పుడు జగన్ కూడా గెలవాడు. నేను పక్కా వైసీపీ పెంచా, కానీ నేనేం చెప్తాను చెప్పు. హిందూపూర్లో గెలవాడు అంటున్నావు. హిందూపూర్లో మాత్రం రాడు. హిందూపూర్లో రాడు. నువ్వు వైసీపీ ఫ్యానే? పక్కా వైసీపీ, వైఎస్ఆర్ పార్టీ, పక్కా వైఎస్ఆర్ పార్టీ. హిందూపూర్లో మాత్రం గెలవడం. హిందూపూర్లో మాత్రం వచ్చేది ఆయన. ఎవరు? బాలకృష్ణ. ఎందుకు అంత క్రేజ్ బాలకృష్ణకి? అంటే వాళ్ళ ఆయన పరంగా, ఎన్టీ రమ్మ పరంగా ఆయనకి ఇది ఉంది. ఈవిడ కాదన్న వైఎస్ఆర్ ఇప్పుడు మేము ఎట్లా జగన్ కి మా ఇది ఆయనకి ఎట్లా ఇది చేస్తామో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం. ఈసారి జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హిందూపూర్లో నిలబడ్డారు అనుకో, ఎవరు గెలుస్తారు? పక్కా అయితే 100% బాలకృష్ణ. చంద్రబాబు నిలబడ్డా కూడా బాలకృష్ణ గెలుస్తారా? చంద్రబాబు నిలబడ్డా కూడా దాంట్లో డౌటే లేదు. ఏంది అదేంది? హిందూపూరికి వాళ్ళు తీసుకొని వచ్చిండు ఆయన, అంతేనా? ఆయన పవన్ కళ్యాణ్ బాలకృష్ణ నిలబడ్డా కూడా బాలకృష్ణ గెలుస్తాడు. సీనియర్ రాజకీయమే. పవన్ కళ్యాణ్ సినీ యాక్టరా? పవన్ కళ్యాణ్ సీనియర్ కదా, ఆయన సీఎం, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ. అయినా కానీ ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకుంది పవన్ కళ్యాణ్ కి. కానీ హిందూపూర్లో మాత్రం బాలకృష్ణ. హిందూపూర్లో మాత్రము ఎన్ని వచ్చినా కానీ ఎన్ని రాకపోతే బాలకృష్ణనే వచ్చేది. ఓకే, సూపర్. గురించి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావా? ఏం చెప్పేది ఏం లేదా, వచ్చేది బాలకృష్ణ. బాగానే ఉంది సార్. బాగానే ఉందా? ఏం పథకాలు రావట్లేదు అంటారు? ఏం వస్తా ఉండలేదు పథకాలు, ఎవరికి ఏం పథకాలేదు. ఉన్న అమ్మ ఒడిను లేదు, ఉన్నింది క్యాన్సల్ అయిపోయా. ఇక వచ్చినప్పుడు ఇంకా రుణాలు మాఫీ లేదు, ఏడుది లేదు. ఏం చేస్తా ఉన్నా, కష్టం చేస్తా ఉన్నా, ఏమో వచ్చేది వస్తా ఉండే. అది ఏం చేస్తా ఉన్నా తెలీదు, వచ్చేది మాత్రం వస్తా ఉండే. పిల్లలకి అన్ని బాగా చూస్తూ ఉండే. వీళ్ళు పరిపాలన లేదు. బాలకృష్ణ గారు వాళ్ళకి మాట్లాడాలి కూడా వేయలేదు. ఎవడో వస్తారు, ఎప్పుడో వెళ్ళిపోతారు. అందుబాటులో లేదు. పిఏ అంటారంట, ఎప్పుడో వస్తారు, ఎప్పుడు పోతారు, ఎవరికి తెలియదు. కనీసం ఏమైనా సమస్య చెప్పుకున్నామన్నా ఎవరు దిక్కు దివ్వడం లేదు. గెలిపిస్తామంతా మన చేతిలో ఉంది, అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. జగన్ పాలన బాగుండేదా? ఉండిన దానిలో బాగుంది. మాకు ఇంతవరకు ఆ వాళ్ళ పాలనలో 4 ఏళ్ళు గెలిచినారు వాళ్ళు. ఇంతకు ముందు ఒక్కసారి కూడా మాకు ఉండడానికి ఇల్లు లేదు. వచ్చింది భూమి ఇచ్చినాము, వచ్చింది వెళ్ళిపోయినారు. మధ్యలో వచ్చి జగన్ అన్న వచ్చినాడు, అప్పుడు ఆయప్ప ఇచ్చినాడు. ఏడనేది ఇంతవరకు తెలీదు. ఇచ్చినాడా ఏడదో ఇంతవరకు లేదు. ఇప్పుడు వీళ్ళు పల్లిపారం వచ్చింది, ఇస్తాము, ఏం లేదు, ఇంతవరకు ఆడలేదు. దానికి ముందు 4 ఏళ్ళకి ముందు కదా చంద్రబాబు, అప్పుడు వచ్చిండే. ఇంతకీ ఆడు ఉంది ఏమనేది లేదు. ఇప్పటికీ నాకు 48 ఏళ్ళు బాడీ గింట్లోనే ఉన్నాను. ఇదే బ్రతికైపోయింది. 4 పిల్లల్లో. అదే యాదో పరిపాలనలో 15,000 అంత వేసా. ఒకసారి 1000 తక్కువ వేసా. స్కూల్ ఫీజులకు అవుతా ఉండే, అది నువ్వు లేదు. ఇప్పుడు ఇట్లుంది పరిపాలన.
అదేలేండి. ఇప్పుడు పథకాలు అయితే ఏం అందట్లేదు అంటారు. ఎవరికి ఏమో రూపాయి ఇంతవరకు అధికాలేదు. సిలిండర్ సిలిండర్ వేసినారంటే ఇంతవరకు దాంట్లోనూ దుడ్లు రాలేదు. అది నేను చెప్తాను. కొంతమందికి గ్యాస్ ఆఫీస్లో అడిగితే అది మనకు సంబంధం లేదు, బ్యాంకులో అడగండి అంటారు. బ్యాంకులో పోయి అడిగితే ఏమన్నా ఎవరికి అడిగేది వాళ్ళు అంటారు. మరి మీరు ఈ సమస్యలు చెప్పుకోవడానికి లేరా? ఎవరు ఇంతవరకు ఎవరు లేదు, అడిగేవాళ్ళు లేదో. సమస్య అంటే వీళ్ళు ట్రాఫిక్ వాళ్ళు బండి తీసేయండి అంటారు. అంతే సమస్య, వేరే సమస్య ఏం లేదు. పట్టించుకుంటారు. మనకి సమస్య వచ్చే బండ్ల గురించి పోయి బాలకృష్ణ సార్ వచ్చిండే, కనీసం వాళ్ళు ముందుకు పోవడానికి కూడా అవకాశం లేదు మనకి. ఓట్లు వేసారు కదా, మరి ఎందుకు ఏం చేస్తాం? అడిగినారు పరిస్థితి ఇస్తే కదా మాకు ఛాన్స్. అంటే వాళ్ళే ఉంటారు. ఇంక ఎక్కువ ముందుకు పోతే పట్టుకొని దెబ్బేస్తారు. ఎవరు రాని మీరు, ఎవరు లేదా మనకి. అంత అట్లా తోపుడు బండ్లు రోడ్లలో ఉన్నాం మేము. ఇట్లా ఉంది పరిస్థితి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాకు ఏం ఇంకా ఆధికము రాలేదు, అసలు ఏమి అనేది ఇంతవరకు జరగలేదు.